హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గాయత్రి. ఇదైతే డే 4 వ్లాగ్ అండి. కార్బీ అయితే రీచ్ అయిపోయాం. మేము రూమ్స్కి అయితే వచ్చేసామన్నమాట. రూమ్స్ అయితే ఇలా ఉన్నాయి. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే 4 or 5 మెంబర్స్ ఒక రూమ్లో స్టే చేయడానికి వీలు లేదనమాట. సో మేము ఏంటంటే డబుల్ బెడ్రూమ్ తీసుకున్నాము. డబుల్ బెడ్రూమ్ కూడా సేమ్ ఇలానే ఒక పెద్ద కాట్ అండ్ చిన్న కాట్ ఇచ్చారనమాట. అలాగే 2 రూమ్స్కి సేమ్ అలానే ఇచ్చారు. అండ్ 2 రూమ్స్కి కూడా కిచెన్స్ కూడా ఇచ్చారనమాట. కిచెన్లో ఏంటంటే ఇండక్షన్ స్టవ్ అండ్ డిష్, మైక్రోవేవ్ ఓవెన్, వాటర్, రిఫ్రిజిరేటరు, కెటిల్ అన్నీ కూడా బౌల్స్, ప్లేట్స్, స్పూన్స్ అన్నీ ఉన్నాయండి. మనకు కావాలంటే వంట కూడా చేసుకోవచ్చు హ్యాపీగా. కానీ మన లేడీస్ ఉద్దేశం ఏంటి అంటే మనం ఇల్లు దాటి వచ్చేదే ప్రశాంతంగా తిరగడానికి, ఎంజాయ్ చేయడానికి. మళ్ళీ వంట పని అంటే మనకి ఎంత కష్టంగా ఉంటుంది కదండి. అందుకని చెప్పి నేనైతే వంటగది సెక్షన్కి అయితే అస్సలు తీసుకోలేదండి. అండ్ నైట్ ఇంకా రాగానే మా వాళ్ళందరూ కూడా నాతో సైతం అందరూ పిల్లల నుంచి పెద్దల దాకా అందరం కూడా స్విమ్మింగ్ పూల్లో దిగి ఇలా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేసాము. ఇంకా పిల్లలు అయితే స్విమ్మింగ్ పూల్లో బీభత్సంగా ఎంజాయ్ చేశారనమాట. అస్సలు రిస్ట్రిక్షన్స్ అనేవి అయితే మేము ఏమీ పెట్టలేదు. ఇంకా డిన్నర్ దగ్గరికి వచ్చేసరికి అయితే మా హస్బెండ్ అండ్ మా అన్నయ్య వెళ్ళి డిన్నర్ తీసుకొని వచ్చేసారనమాట మాకు నైట్. ఇంకా అది తినేసి మేము ఇంకా రెస్ట్ తీసుకున్నాము. మార్నింగ్ స్విమ్మింగ్ పూల్ వ్యూ అయితే ఇలా ఉందండి. చాలామంది ఫారినర్స్ని అయితే చూశాను నేను. ఇక్కడికి చాలా వరకు కూడా ఫారినర్సే వచ్చారు. అందరూ కూడా చాలా వైట్గా ఉన్నారండి. ఒక్కరికి కూడా చిన్న మచ్చ అనేది కూడా నాకైతే కనిపించలేదు. ఇదంతా కూడా మేము వెళ్ళిన రిసార్ట్ యొక్క వ్యూ అన్నమాట. చాలా బాగుంది. ఫస్ట్ యాక్చువల్లీ నైట్ తీసుకొచ్చినప్పుడు అయితే మొత్తం అంతా కూడా బాగా చీకటిగా ఉండి అడవిలాగా అనిపించింది. నాకైతే కొంచెం భయంగా అనిపించి పిల్లలు ఉన్నారు ఎందుకు ఇలాంటి ఏరియాలోకి తీసుకొచ్చారని చెప్పి అడిగాను అనమాట మా హస్బెండ్ని అండ్ మా అన్నయ్యని. నువ్వు మార్నింగ్ చూసి చెప్పమాట అనేసి అన్నారు. నిజంగా అండి, మార్నింగ్ చూసిన తర్వాత ఆ భయం అనేది కానీ ఆ టెన్షన్ అనే ఫీల్ అన్నీ పోయాయి. వ్యూ ఏంటి, ఆ పచ్చదనం ఏంటి, భలే అనిపించింది నాకైతే. చాలా బాగుంది. ఇంకా మార్నింగ్ లేచి ఇలా వీడియోస్ తీసేసుకొని ఫ్రెష్ అయిపోయి బయటకైతే వచ్చేసామన్నమాట. ఇంకా మన ఇండియన్ రెస్టారెంట్ ఎత్తుక్కునేసరికి తాజ్ ప్యాలెస్ అని చెప్పి ఒక మంచి రెస్టారెంట్ అయితే కనిపించింది. ఫుడ్ అయితే భలే ఉందండి ఇక్కడ. నాకైతే పూరి అయితే భలే నచ్చింది. కర్రీ కూడా మన దగ్గర ఉండేలాగే ఉందన్నమాట. ఈ బ్రెడ్ జాము తినే తిప్పలు తప్పారా బాబు అని అయితే నాకు కార్బీలో ద బెస్ట్ టిఫిన్ అంటే ఇదే అనిపించిందండి నాకైతే ఆ రోజు వరకును. చాలా టేస్టీగా అనిపించింది. తిన్నందుకు తృప్తిగా కూడా అనిపించింది. మన ఇండియన్స్ ఎవరు వచ్చినా కూడా ఇక్కడికి వెళ్తే చాలా బెస్ట్. మా వంట మనిషి ఉన్నాయి, అవి కూడా నేను చూపిస్తాను. వైజాగ్ వంట మనిషిని తీసుకొచ్చాం థాయిలాండ్ కి. ఉన్నామని చెప్పి చిన్న బోట్ చూసాను నేనైతే. వైజాగ్ నుంచి వంట మనిషిని తీసుకొచ్చాం. ఇంకా మేమైతే బోట్ అయితే ఎక్కేసామండి. బోట్ నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐలాండ్స్ ఉంటాయి. యాక్చువల్లీ మేము పిల్లలతో వచ్చామని చెప్పి చిన్న బోట్ని చూస్ చేసుకున్నాం అనమాట. బ్యాచిలర్స్ అండ్ పెయిర్స్ ఓన్లీ కపుల్స్ వస్తారు చూడండి, వాళ్ళకైతే స్పీడ్ బోట్ ఉంటుంది. అది చాలా బాగుంటుంది. కొంచెం ఎక్కువ గెంతుతూ ఉంటుంది అనమాట. పిల్లలు భయపడతారని చెప్పి మాకైతే ఇదే చూస్ చేశారు. అది అయితే మార్నింగ్ 7:30, 8 అరౌండ్లో స్టార్ట్ అవుతుంది అనమాట. ఏ డేలో మనం 7 ఐలాండ్స్ వరకు కూడా చూడొచ్చు. లాస్ట్ టైం మా హస్బెండ్ వెళ్ళినప్పుడు అయితే మొత్తం 7 ఐలాండ్స్ కూడా చూసేసారండి. మాకైతే మరి పిల్లలు ఫ్యామిలీ అంటే కొంచెం డిలే అవుతుంది కదా, మమ్మల్ని ఆఫ్టర్నూన్ 12:30 అరౌండ్లో తీసుకెళ్లారనమాట. చూసారు కదండి ఆ బోట్ అయితే మనకి స్పీడ్గా వెళ్తుంది అనమాట. మేమైతే ఒక 3 ఐలాండ్స్ మాత్రమే చూసాము. ఒకటి పోలా ఐలాండ్ అండ్ చికెన్ ఐలాండ్ అండ్ మంకీ ఐలాండ్ అనమాట. పోలా ఐలాండ్లో అయితే చాలా ఫొటోస్ తీసుకున్నాము, వీడియోస్ కూడా అక్కడక్కడ తీసామన్నమాట. చికెన్ ఐలాండ్ దగ్గరికి వచ్చేసరికి దిగాము, జస్ట్ వాకింగ్ మాత్రమే చేసామన్నమాట. స్నోక్లింగ్ అది చేయడానికి అక్కడ కుదరలేదు. లోతు అయితే ఎక్కువ లేదు అండ్ చేపలు కూడా మేము వెళ్ళేసరికి పెద్దగా లేవు, అన్నీ కూడా ఎండిపోయినట్టు అయిపోయాయి అనమాట. నెక్స్ట్ చికెన్ ఐలాండ్ దగ్గరికి వచ్చేసరికి ఆ చికెన్ అంటే మనకి అక్కడ ఏమి చికెన్, మన కోడికి నెక్ ఉంటుంది చూడండి,
కోడి నెక్కలా ఉంటుంది చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, అలా ఉంటుంది అనమాట. దాన్ని చికెన్ ఐలాండ్ అని చెప్పి పేరు పెట్టారంట. అదే అయితే బాగానే ఉందండి. మనం దిగి స్నోక్లింగ్ అది చేయడానికి కూడాను మేమైతే దిగాము. దిగి వాళ్ళైతే మనకి ఆక్సిజన్ పైపు, స్పెట్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. దాంతో మనం స్నోక్లింగ్ కనుక చేసాము అనుకోండి, చక్కగా లోపల ఉన్న చేపలు, రకరకాల చేపలు, కలర్ఫుల్ చేపలు అన్నీ కూడా మనకు కనిపిస్తాయి అన్నమాట. యాక్చువల్లీ అవన్నీ కూడా నాకు వీడియో తీయడానికి కుదరలేదు. వాటర్ దిగేటప్పుడు కొంచెం లోతు ఎక్కువ ఉండడం వల్ల ఫోన్ పడిపోతుందేమో అని భయంకి బోట్లోనే ఫోన్ అనేది నేను వదిలేసాను. ఓలా ఐలాండ్లో ఫొటోస్ తీసుకోవడానికి కూడాను మేము వెనక్కు వెళ్ళి మళ్ళీ బోట్ ఎక్కి ఫోన్ తెచ్చుకొని కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. వీడియోస్ అయితే ఎక్కువగా పెద్దగా తీయలేదు. ఇంకా మంకీ ఐలాండ్ దగ్గరకు వచ్చేసరికి మేము దిగాము కానీ వీడియోస్ అయితే ఏమీ తీయలేదు. కానీ అక్కడ ఎక్కువ మంకీస్ ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పి దానికి మంకీ ఐలాండ్ అని చెప్పి పేరు వచ్చింది. ఇంకొకటి ఏంటి అంటే మనం ముందుకు వెళ్తున్న కొద్దీ కూడా వాటర్ అంతా కూడా గ్రీనిష్గా అవుతుందండి. చూస్తున్నారు కదా, మనం స్టార్టింగ్ ఎక్కేటప్పుడు వచ్చి మన సముద్రంలో స్కై కలర్లో బ్లూగా ఉంటుంది. ముందుకు వస్తున్న కొద్దీ కూడాను మొత్తం వాటర్ అంతా కూడా గ్రీనిష్ కలర్లో వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఆ వ్యూ అయితే భలే అనిపించింది. అదే మంకీ ఐలాండ్ అండి. ఇప్పుడు నేను చూపిస్తున్న వ్యూ వచ్చి నాకైతే భలే నచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. అక్కడ వచ్చే వాటర్ మన పైన తొలుతూ ఉంటే అదొక హ్యాపీనెస్ అనమాట. నేనైతే భలే ఎంజాయ్ చేశాను. పిల్లలు కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. నేను చూపిస్తున్నాను కదండి, ఇదే ఎండ్ పాయింట్ అనమాట. మనం అలా వెళ్ళి ఆ లాస్ట్ కార్నర్లో మనల్ని దించుతారనమాట. ఆ దించేటప్పుడు మనం ఏంటంటే వాటర్లో దిగేటప్పుడు రాయల మీద మాత్రం అస్సలు కాలేయకూడదు. స్లిప్ అయిపోతే ఇంకా దెబ్బలు గట్టిగా తగిలేస్తాయి, ఎర్రగా దద్దుర్లో వచ్చేస్తాయి అనమాట. చూసుకొని ఇసుక మీద మాత్రమే కాలేయాలి. ఎవరైనా వెళ్ళినట్టు మాత్రం అస్సలు మిస్ అవుద్దండి. మన